హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలోని మరి మా మామయ్య గారు వాళ్ళ ఇంటి పక్కన కొన్ని చెట్లు వేశారండి. నిమ్మ చెట్టు, అలాగే మునగ చెట్టు, జామ చెట్టు ఇవన్నీ వేశారు. అవన్నీ మంచిగా కాపు కాస్తున్నాయి అనమాట. మంచి ఫ్రూట్స్ ఇస్తున్నాయి. అవన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ చేసి మరి ఈ వీడియోలోని మీకు చూపిస్తాను. ఇది చూసారా? ఇది నిమ్మ చెట్టు. మొత్తం చూడండి నిమ్మకాయలు ఎలా కాసిందో. చాలా బాగా కాసింది ఇది నిమ్మ చెట్టు. ఇవి వీళ్ళు కాయలు సరిగ్గా టైం తెంపట్లేదు అనమాట. చూడండి ఇవన్నీ నిమ్మకాయలే. వర్షం పడింది, అందువల్ల మొత్తం వాటర్గా ఉంది అంతా. ఇవన్నీ నిమ్మకాయలు. ఇంకా ఇవి కూడా నిమ్మకాయలు. చూడండి బాగా కాసింది అనమాట చెట్టు. ఇవన్నీ కూడా వీళ్ళు సరిగ్గా తెంపకపోవడం వల్ల చూడండి కిందన పడిపోయి చూపిస్తాను. మరి చూడండి ఇవి సరిగ్గా హార్వెస్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతున్నాయంటే, ఇదిగోండి ఈ పళ్ళు, నిమ్మ పళ్ళు చూసారా ఎంత పెద్ద కాయ ఉందో ఇది. ఇదిగోండి సాయిల్ చాలా ఫెర్టైల్ సాయిల్ అనుకుంటా. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కాయలు. చాలా మంచి క్వాలిటీ వస్తున్నాయి అనమాట. ఇలా పళ్ళు రాలిపోతున్నాయి ఇవి సరిగ్గా హార్వెస్ట్ చేయకపోవడం వల్ల. ఇంకోటి కూడా పడిపోయింది చూసారా. ఇదిగో ఇంకోటి. ఇలా మంచి క్వాలిటీ వచ్చాయి అనమాట. చాలా మంచి సైజు వచ్చాయి. నిమ్మ పళ్ళు అన్నీ కూడా మంచి సైజు ఉన్నాయి, బాగున్నాయి. ఇందాక అనుకున్నాం కదండి చెట్టు చాలా బాగా కాసిందని. చూడండి ఇవన్నీ కూడా ఇగో ఇవన్నీ కూడా రకరకాల స్టేజెస్లో ఉన్నాయన్నమాట. కొన్ని కొద్ది పింజిల్లా ఉన్నాయి ఇలాగా, ఇంకా చిన్న కాయలు ఇంకా పరుగు రాలేదు. కొన్ని ఇగోండి ఇలా ఇవిగో ఈ పరువుకు వచ్చింది. అయితే కొన్న ఎల్లో గ్రీన్ కలర్ ఉందన్నమాట, కానీ బాగానే ఉంటుంది. ఇదిగో ఇది పరువుకు వచ్చింది. ఇలా కొన్ని పరువుకు వచ్చి కూడా తెంపేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు తెంపట్లేదు. ఇవి కింద పడిపోయి కుళ్ళిపోతున్నాయి అనమాట. అందుకని ఇవన్నీ తీస్తున్నాను. ఇదిగోండి గ్రీన్గా ఉన్నా సరే తీసేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇలా. తర్వాత చూడండి ఇవన్నీ కూడా అవే. పట్టుకొని ఊడిపోతుంది. ఓకే, ఇలా బాగా కాస్తుంది అనమాట చెట్టు. ఆయనకి అగ్రికల్చర్ బాగా తెలుసు మా మామయ్య గారికి, అందుకనే ఇవన్నీ నీట్గా వేశారు ఇంటి పక్కన. చెట్టు వేస్తే కదా ఎవరైనా సరే నెక్స్ట్ తరం వాళ్ళు తింటారన్నందుకు ఇలా మంచిగా వేశారు. చాలా బాగా వచ్చింది చెట్టు. ప్రతి సంవత్సరం ఇలాగే కాస్తుంది, ఎప్పుడు బాగానే కాస్తుంది చెట్టు. అయితే మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఈ విధంగా నిమ్మ చెట్టు ఇది. ఇగోండి ఈ నిమ్మకాయలు అన్నీ తెంపామన్నమాట. చూసారు కదా, కొన్ని గ్రీన్ కొన్ని ఎల్లో ఏంటంటే కింద పడిపోయినాయి, వాళ్ళు సరిగా పట్టించుకోవడం వల్ల. అందుకని ఒక గ్రీన్ కూడా కూడా తెంపిస్తాము. సో ఈరోజు ఇంట్లోకి పనికి వస్తాయి, సరిపోతాయి, అందుకని తెంపాము ఇవి. తర్వాత మీరు చూడండి ఇంకా ఇవన్నీ చూడండి. ఇంకో ఆయన గుమ్మడిపాదు కూడా వేస్తారు. ఆయన గుమ్మడిపాదు. తర్వాత ఇదిగోండి కరివేపాకు చెట్టు వేస్తారా. ఇదిగో కరివేపాకు చెట్టు ఇది. నీట్గా కోసేస్తున్నారు అనమాట, ఒక ఆకు లేకుండా ఇంట్లో వాళ్ళు. కానీ చెట్టు మాత్రం ఎవరు వేయరు, ఆయనే వేస్తారు. చెట్టు ఆయన వేస్తే వీళ్ళందరూ కోసుకుని తినేస్తుంటారు. ఇంట్లో స్పెషాలిటీ ఇది అంతా. ఇదిగోండి ఈ విధంగా వచ్చాయన్నమాట. కరివేపాకు కావాల్సినప్పుడల్లా పక్క వస్తారు, నీట్గా ఒక రవ్వ తెంపేస్తారు, నీట్గా అయిపోయింది. ఈ చిగురు ఒకటి మిగులుతుంది అనమాట. సో ఎవరైనా వేస్తే చెట్టు పక్క వాళ్ళు తింటారనడానికి ఇది అనమాట. తర్వాత ఇక చూడండి అంతా గుమ్మడిపాదు అనమాట ఇదంతా. తర్వాత జామ చెట్టు చూపిస్తారండి. చెట్టు అని చెప్పాను కదండి, చూడండి ఇగో ఇంటి పక్కనే జామ చెట్టు కూడా సేమ్ ఇక్కడే వేశారు. ఇది కూడా చూడండి. మరి ఎవరు సీరియస్గా తీసుకోకపోవడం వల్ల చూసారా పళ్ళు, జామ పళ్ళు ఇవన్నీ. ఇదిగోండి జామ పళ్ళు. ఇగో జామ పళ్ళు ఇవన్నీ కూడా. ఇదిగోండి ఇక్కడ ఇవి కూడా చూడండి, ఉడతలే తినేసి పడేసాయి అనమాట. ఇలా వేస్ట్ అయిపోతున్నాయి.
కట్ చేయకపోవడం వల్ల. ఇలా చాలా కాసింది చెట్టు అయితే మాత్రం, చాలా జాంకాయలు కాసింది. ఇవన్నీ ఇవన్నీ కాయలు కాసింది చూడండి, ఇవన్నీ కాయలు కాసింది. ఇదిగో జాంపండు, ఇగో ఉడతలు తినేస్తున్నాయి. ఇదిగోండి ఉడతలు తినేస్తున్నాయి అన్నమాట. ఇలాగా ఉడతలు మొత్తం తినేస్తున్నాయి. ఇదిగోండి ఇలాగా చాలా జాంకాయలు కాసింది ఇది. ఈ చెట్టు అయితే చాలా కాసింది, కానీ నేను మాత్రం పళ్ళు మాత్రమే తెంపుతున్నాను. ఇలాగా పళ్ళు ఉన్నవన్నీ తెంపుతున్నాను. కరివేపాకు అన్నాం కదా ఇందాక, చూడండి ఈ జామ చెట్టు కిందకి ఇగో కరివేపాకు మొక్క ఇలా వచ్చింది అనమాట. అక్కడ చెట్టు వేస్తే ఇక్కడికి వచ్చింది. ఇలాగా చూడండి ఎలాగొస్తాయో, దాని రూట్స్ ద్వారా ఇలా వచ్చింది అనమాట ఇక్కడికి. ఇదిగోండి ఇదో జాంపండు, ఇది ఇదో జాంపండు. తర్వాత ఇదిగోండి జాంపండు, ఇది కూడా ఇలా ఉడతలై తినేస్తున్నాయి అనమాట మొత్తం. ఇదిగోండి జాంపండ్లు. ఇంట్లో ఇన్ని జాంపళ్ళు ఉంటాయి, బోల్ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. కొనుక్కుంటే రుచిగా ఉంటాయి అన్నమాట, అందుకని కొనుక్కుంటాం ఇంట్లోనే మానేసి. చాలా కాసింది చెట్టు అయితే మాత్రం. ఈ వర్షాకాలం వల్ల మొత్తం అంతా తుప్పులు వస్తాయి, చిన్న చిన్న తుప్పులు వస్తాయి. ఏదైనా చెట్టు ఎక్కి తెంపితే దాని రుచి వేరేగా ఉంటుంది కదండి. మనం కష్టపడి చెట్టు ఎక్కి తెంపుకుంటే దాని రుచి వేరేగా ఉంటుంది. చూడండి ఇందాక పైకి ఎక్కి తెంపాను కదా, ఈ కాయలు వచ్చాయి అనమాట. ఇలాగా జామ చెట్టు మాత్రం చాలా బాగా కాస్తుంది. ఇవన్నీ జామకాయలన్నీ, ఈ జామకాయలన్నీ తెంపాను. చూసారా ఇన్ని కాసేది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని అందట్లేదు, తీసుకోలేదు. ఇన్ని కాయలు వచ్చి సరిపోతాయి ఇంట్లో వాళ్ళకి. ఇది ఇదిగోండి చెట్టుని తెంపింది కదా కాయ, చూడండి చాలా టేస్ట్ ఉన్నాయి అన్నమాట, చాలా స్వీట్ ఉన్నాయి కాయలు. ఎందుకంటే ఈ సాయిల్ అంతా రెడ్ సాయిల్, మంచి క్వాలిటీ వచ్చిందనమాట. చూడండి అంతగా ఎల్లో కలర్లో మారినాయో, చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇది పైనాపిల్, ఆయన పైనాపిల్ చెట్టు కూడా వేసాడు లోపల. ఇదిగోండి చూడండి, ఇది ఒకటి, దాని పక్కన ఇంకో చిన్న మొక్క, అదనమాట. ఇదిగోండి గుమ్మడి చెట్టు పువ్వు స్టేజ్లో ఉందన్నమాట. ఇగో పువ్వు కాస్తుంది, మంచిగా పువ్వు వేస్తుంది, ఇదొకటి. తర్వాత ఇదిగోండి ఇక్కడ పువ్వులు వస్తున్నాయి, ఇంకా ఇలా పువ్వులు వేస్తుంది అనమాట. మొత్తం చెట్టు పువ్వులు వస్తున్నాయి. ఇలా గుమ్మడి పొద కూడా వేశారు మంచిగా.
అంతకు గుమ్మడిపోతే ఇలా పువ్వులు వస్తుంది. ఇంకా పువ్వు స్టేజ్లో ఉంది గుమ్మడి చెట్టు. ఇదిగోండి ఇది గుమ్మడి, ఇది ఒక పువ్వు అనమాట. ఇలా పువ్వు స్టేజ్లో ఉంది మొత్తం. ఇదంతా కూడా పువ్వు స్టేజ్లోనే ఉంది. తర్వాత చాలా ముఖ్యమైన చెట్టు, ఇంట్లో ఫ్రీక్వెంట్గా ప్రతి ఒక్కరు చేసే చెట్టు ఏంటంటే ములం చెట్టు. ఇదిగోండి ములం చెట్టు ఇది. ఈ ములం చెట్టు కూడా ఆయన వేశారు, కానీ దీనికన్నా బాగా కాపు వచ్చింది ఒకటి. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇవన్నీ చూడండి ఎలా కాసిందో. ఇవన్నీ ములంకాడలు అనమాట. చాలా బాగా కాసింది చెట్టు ఇది మొత్తం. ఈ కిందవన్నీ వేరే తెంపుకుని వెళ్ళిపోయారు ఇంట్లో లేనప్పుడు. ఈ చెట్టు ఇంకా బాగుండేది. ఇదంతా కట్ చేస్తారు చూడండి ఇక్కడ. ఇదంతా కూడా కాపు కాసిన తర్వాత ప్రతిసారి కట్ చేసేస్తున్నాం. కట్ చేసినప్పుడు ఇదంతా కట్ చేస్తాం ఇటు పక్కన. చూడండి, ఇదంతా కూడా చాలాసార్లు కట్ చేస్తాం. ఇగో ఇక్కడ కట్ చేస్తాం, తర్వాత ఇగో ఇక్కడ ఇది కొమ్మ కట్ చేస్తాం, ఇది కొమ్మ కట్ చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, చాలా కట్ చేస్తాం అనమాట. కట్ చేసినా సరే ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఒక కొమ్మే ఉంచాం అన్నమాట. ఉంచితే అది కూడా ఇలాగ బాగా కాసింది, చాలా బాగా కాసింది. ఇప్పుడు ఇవన్నీ కూడా తెంపేస్తాను. ఇవన్నీ కూడా చూడండి, రోడ్డు పక్కన ఉంటుంది అనమాట ఇల్లు. రోడ్డు పక్కనే ఉంటుంది. సో రోడ్డు పక్కన అంటే ప్రతి ఒక్కరికి కలిసే కదా. సో వచ్చి ఏం చేశారంటే, ఇంకో తెంపుకున్న నీటి తెంపుకోకన్నా మొత్తం చెట్టు అంతా ఇరిసేసి దీనికి ఇంకో చూసారా ఇలా చిన్న చిన్న కాడలు ఇంకా పింజులు ఉన్నాయి. ఇలాంటి కాడలు వీటిని కూడా క్షమించకన్నా మొత్తం ఇరిపేసి ఈ కింద పాపం కాయ కోసి వదిలి పడేసి వెళ్ళిపోయారు. అంతే, దొరకలేదు, అలా కనిపించలేదు అనుకుంటా. ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనమాట. ఇలా ఇది పరిస్థితి. అప్పటికి మా వాళ్ళు అందరికి ఇస్తారు కాయలు కోసినప్పుడు. చాలా మందికి పంచుతారు. ఇప్పుడు అయినా పంచడానికే చూస్తారు కదా ఎన్ని కాయలు అవుతాయో, అవన్నీ కూడా పంచడానికే. మళ్ళీ ఇగో చూడండి, మునం చెట్టు కటింగ్ చేసి చూపిస్తాను ఎలా చేస్తారనేది, ఎలా చేస్తామో. ఇక్కడ పక్కన చూడండి, ఇదంతా సీతాఫలం చెట్టు అనమాట. ఇంకోండి 2-3 చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇంటి పక్కనే. ఇగో కాయలు కాసింది ఇది కూడా చూసారా. అదిగోండి, అదిగో సీతాఫలం కాయ, అది ఇలా కాసింది కాయలు ఇది కూడా. కానీ బాగా రావు. ఇంకా చివరిని కూడా ఉన్నాయి. చివరిని కూడా ఉన్నాయి అనమాట. బయట కూడా కాసింది. పై నుంచి ఈ విధంగా ఉన్నాయన్నమాట. చూస్తే మేడపై నుంచి తెంపుకో సింపుల్గా. కొన్ని కాయలు అయితే ఇక ఉడతలు తినేస్తున్నాయి అనమాట. ఇదిగోండి, ఇలా మేడపై నుంచి తెంపుకొని తినే విధంగా ఆయన మొత్తం మొక్కలన్నీ వేసారన్నమాట. ఇప్పుడు పైనుంచి చూడండి, మొత్తం చెట్లన్నీ కనిపిస్తాయి. ఇలా పైనుంచి తీస్తే మేడపై నుంచి జామ చెట్టు, అదిగోండి అక్కడ మునగ చెట్టు ఉంది. మునగ చెట్టు కిందన అగో నిమ్మ చెట్టు, అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ ఇంకో పెద్ద మునగ చెట్టు ఉంది, అది చూపిస్తారండి. ఇదిగోండి మేడపైన అలోవెరా చెట్టు. ఇది అలోవెరా, దీనికి అసలు వాటరే పోయారు ఎప్పుడూను. అయినా సరే డ్రై కండిషన్స్ లో పెరుగుతుంది అన్నందుకు చూడండి, ఎప్పుడో వర్షం పడితే తప్ప దీనికి వాటర్ రాదు. ఈ విధంగా వచ్చింది. ఇది జస్ట్ ఒక పిల్లర్ పైన ఇసుకలో వేసారు ఇది, అయినా సరే అది అలా వచ్చింది. చెప్పాను కదండి, మొత్తం చూడండి. ఇగో ఇవన్నీ ములంకాడలు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ బాగా కాస్తుందని చెప్పాను కదండి. చూడండి, ఇవన్నీ కాడలే మొత్తం. ఇక ఇవన్నీ కూడా చూడండి, గుత్తులు కాసింది అనమాట. ఇలా కాసేస్తుంది. ఇవన్నీ చూడండి ఎంత బాగా కాసిందో. ఇవన్నీ గుత్తులు కాసింది. ఆయన ఎక్కడి నుంచో ఒక కొమ్మ తీసుకొచ్చి వేసారు, వేస్తే ఈ విధంగా కాసింది అనమాట. ఇది ఒక కొమ్మ ఉంచారు, అన్ని కొమ్మలు తీసేసి, అయినా సరే ఇంత బాగా కాసింది ఇది. ఇవన్నీ ఇప్పుడు తెంపేస్తాను. కొన్ని మేడ మీద సింపుల్గా ఉన్నాయన్నమాట తెంపుకోవడానికి, కొన్ని మాత్రం కర్ర పెట్టి కొట్టాలి, కింద పడతాయి. ఈ విధంగా చాలా కాసింది అనమాట. ఇవి ఎవరో వచ్చి
అడిగారట డబ్బులు కోమని, కానీ వీళ్ళు అమ్మరు ఎవరికి, మొత్తం కోసేసి పనిచేస్తారు వాళ్ళకి వీళ్ళకి. చూడండి, ఈ కార్డులు కొనుక్కోవాలంటే 2 కార్డులు 3 కార్డులు ఆడు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు చెప్తాడు మార్కెట్లో. కానీ చూడండి ఎన్ని కాసిందో. ఇప్పుడు ఈ కార్డులన్నీ తెంపాలి. ఈ ముళ్ళం చెట్లు చూడండి, బ్యూటీ ఏంటంటే చూడండి, ఒక పక్కన ఇలా చిన్న పింజులు ఉన్నాయన్నమాట. ఇంకోండి ఇలా చిన్న చిన్న పింజులు ఉన్నాయి. ఓ పక్కన ఇదిగోండి ఇలా పెద్ద కాయలు ఉన్నాయి. ఓ పక్కన మళ్ళీ దాని తర్వాత దాని నెక్స్ట్ స్టేజ్ ఉన్నాయన్నమాట. దానికన్నా కొద్దిగా చూడండి. ఇవి కరెక్ట్గా ఇప్పుడు హార్వెస్ట్కి పనికొచ్చే కాయలు మంచిగా ఉన్నాయి. చూసారా, ఫస్ట్ క్వాలిటీ, మంచి క్వాలిటీ ఉన్నాయి కాయలు. మరి కొన్ని కాయలు అయితే అందవండి. సో ఇప్పుడు ఏంటంటే మరి మనం ఎక్కి గోడెక్కి తెంపాలి. ఇప్పుడు గోడెక్కేస్తున్నాను. ఇప్పుడు ఈ కత్తి కర్ర చూసారా ఎలా ఉందో, కర్ర ఇలా కత్తి ఉంటుంది అనమాట. ఇలాంటిది అరేంజ్ చేశారు. దీంతో మొత్తం కోసేయడం. ఇప్పుడు తెంపేశాను. కొన్ని వదిలేమన్నారు, కొన్ని వదిలేశాను. చాలా వరకు తెంపేశాను అనమాట. ఇగోండి ఇవన్నీ, ఇవన్నీ ఇటుపక్క పడిపోయి, కొన్ని అటుపక్క పడ్డాయి గోడకి, కొన్ని గోడకి యువతల పక్క పడ్డాయి. ఇవన్నీ తెంపాను. పడిపోయింది. ఇలాగా చాలా తెంపానండి. ఇలాగా ఇవన్నీ పడిపోయి ఇలాగా మొత్తం చూడండి, ఇవన్నీ తెంపాము. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ తెంపాము. ఇప్పుడు ఇవన్నీ తెలిసి ఒక దగ్గర పెట్టాలి, నీట్గా కట్ చేసి. ఇన్ని కాయలు వచ్చి పూర్తి తెంపలేదు ఇంకా ఆల్రెడీ లోపల వేస్తున్నాను. ఇవన్నీ కొన్ని లోపల పెట్టాను ఆల్రెడీ. చూడండి ఎన్ని కాయలు కాసిందో. ఇవన్నీ ఇప్పుడు పనిచేస్తాం అనమాట. మొత్తం ఫ్రెండ్స్కి వాళ్ళకి మొత్తం పనిచేస్తాం. ఇవన్నీ ఒక చెట్టు వేస్తే ఇన్ని కాయలు వచ్చాయి. అది ఒక చెట్టు కూడా కాదు, పూర్తిగా ఒక రొబ్బ, ఒక కొమ్మకి ఇన్ని కాయలు వచ్చాయి అంటే అర్థం చేసుకుని ఎంత బాగా కాస్తుంది ముళ్ళం చెట్టు. ఇదిగోండి హ్యాపీగా అందరూ తింటారు అన్నమాట. ఇప్పుడు ఇది విషయం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మరి ఈ విధంగా గడిచిపోయింది అనమాట. ఉదయం ఎర్లీ మార్నింగ్ ఈ నిమ్మకాయలు, ఇదిగోండి నిమ్మకాయలు, జామకాయలు, ఈ ములంకాయలు ఇవన్నీ తెంపాం ఈరోజు. మరి ఈ విధంగా నాకు సపోర్ట్ చేస్తుండండి. ఇంకెన్నో మంచి వీడియోస్ ముందుకు వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.